యాకోబు ఎలాంటి వాడంట? మగసిరి గలవాడంటే ఈ రోజుల్లో మీసం పెద్దది పెట్టుకోవడం, తొడకొట్టడం, అంటే మగవాడని చెప్పడానికి రకరకాల సినిమాల్లో మీరు చూస్తుంటారు కదా, మగవాడు ఎవడైనా ఉంటే రండ్రా అని పిలుస్తుంటాడు కదా ఆయన. అది సినిమా. నిజంగా కూడా రియల్ లైఫ్లో కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నేను ఎలాంటి మగాడిని అంటే అసలు నేను ఎటువంటి మగాడినో నీకు తెలుసా, నా కెపాసిటీ తెలుసా, అసలు నేను ఏమైనా ఆడారోని అనుకుంటున్నావా, ఆయనలాగా ఈయనలాగా ఇంట్లో ఉండడానికి నేను రోడ్డు మీదే ఉంటాను అని చెప్తుంటారు. అవి స్పెషల్ క్వాలిటీస్ అనుకుంటారు వాళ్ళు. అలాంటి మగసిరి గలవాడు కాదు. మగసిరి గలవాడంటే ప్రార్థనలో దేవుడి దగ్గర ఒక్కసారి అక్కడ మోకరించాడంటే జవాబుతో బయటకు వస్తాడు. అది బైబిల్లో మగసిరితనం. హల్లెలూయా. అదండి, అది ఎవరు కలిగి ఉన్నా జెండర్తో పని లేదు. బైబిల్లో ఎప్పుడైతే బాప్తిస్మము నీవు తీసుకున్నావో, యేసుక్రీస్తు ప్రభువారిని ఇలా వస్త్రంగా కప్పుకున్నావో, స్త్రీ అనియు పురుషుడనియు గ్రీసు దేశస్థుడనియు యూదుడనియు ఏ భేదము లేదు, డిక్లేర్ అయిపోయింది అక్కడ.